13వ వచనము అతి ముఖ్యమైన వచనము. ఈరోజు అంశము నేను తక్కువే మాట్లాడతాను, చిన్న అంశము. 13వ వచనం మనం ఒక్కసారి బిగ్గరగా అందరం చదువుదాం. అంతము వరకు ఎవరైతే సహిస్తారో వాళ్ళే రక్షించబడతారు. చూడండి, ఇప్పుడు అక్కడ కొన్ని సంగతులు మనం చూసాం. దయచేసి అందరూ నా వైపు చూడాలి. మనము కొన్ని సంగతులు చూసాం. అక్కడ యుద్ధాలు జరుగుతాయి. యేసయ్య పేరు నిమిత్తం మనల్ని ద్వేషిస్తారు. అదే విధముగా ప్రేమ చల్లారిపోతుంది. ఇవన్నీ ఈ సంకేతాలు మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో చూస్తున్నామా? చిన్న చిన్నగా మొదలవుతున్నాయి. అన్నీ న్యూస్ ఛానళ్ళలో చూపెట్టట్లేదు, కానీ నిజంగా అక్కడ జరుగుతుంది. సిరియా పట్టణంలో కానీ, గాజా పట్టణంలో కానీ, పాలస్తీనా పట్టణంలో కానీ ఏం జరుగుతుంది ఈరోజు? బంగ్లాదేశ్ పట్టణంలో రీసెంట్గా జరిగింది. దేవుని యొక్క భక్తులు ఏ విధంగా అయితే దేవుడు ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడి వాళ్ళు ప్రవచించిన ప్రతి మాట ఈరోజు మనం వింటున్నాము, చూస్తున్నాము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ 13వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ ఎవరైతే అంతము వరకు సహిస్తారో వాళ్ళే రక్షించబడతారు. ఏంటి అంతం వరకు ఎలా సహించగలుగుతాం మనం? ఎందుకనంటే ఇప్పుడు ఎండాకాలము ఉదాహరణకి బయటకు వెళ్తాం, మనం బండి మీదే వెళ్తాం, మనం కొంతమంది కారులోనే వెళ్తారు. ఒక 5-10 నిమిషాలకి బయటికి వెళ్ళినప్పుడే ఆ ఎండకే మనం తట్టుకోలేము. కానీ ఈ శ్రమలకి, ఈ కష్టాలకి, ఎవరైతే నా పేరు నిమిత్తం మిమ్మల్ని ద్వేషిస్తారు, చంపేస్తారు, హింసిస్తారు, ఇవన్నీ మనం తట్టుకోగలుగుతామా అండి? ఒక మానవుడిగా ఇవన్నీ మనం జయించగలుగుతామా? జయించలేం మనం. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, నేను జయించాను, మీరు కూడా జయించగలుగుతారు. నేను ఒక 3 విషయాలు చెప్తాను క్లుప్తంగా, ఆ తర్వాత నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా మనము ఈ కష్టాల నుంచి, ఈ ప్రజల నుంచి మనం ఎలా దాని నుంచి అధిగమించగలుగుతాం, ఎలా మనం జయించగలుగుతాం అంటే, మొట్టమొదటిగా ఒక పవిత్రమైన జీవితంతో మనం జయించగలుగుతాం అన్నమాట. ఏంటా పవిత్రమైన జీవితం అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, నీ వాక్యమే సత్యము, సత్యము ద్వారా నిన్ను పవిత్రపరుస్తానని ఉంటుందన్నమాట. ఏంటి ఈ పవిత్రమైన జీవితం ద్వారా మనం ఎలా జయించగలుగుతాము, ఎలా ముందుకెళ్ళగలుగుతాం? చదవండి ఒకసారి. వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపించాను. చాలండి. ఆయన వాక్యమే సత్యం. పవిత్రమైన జీవితం ద్వారా మనము జయించగలుగుతాం. ఎందుకనంటే మన యేసయ్య పవిత్రుడు. ఆయన ఆత్మ సహాయం మనకు ఉన్నట్లయితే, ఆయన ఆత్మ సహాయంతో, పవిత్రమైన జీవితంతో మనము ఈ శోధన నుంచి జయించగలుగుతాము, బయటికి రాగలుగుతాం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత ద్వేషించినా సరే యేసయ్య నిమిత్తము మనం వాక్యానుసారంగా మనము ఖచ్చితంగా జీవించాలి. ఏంటంటే మొట్టమొదటిగా మీరు నేర్చుకుంది, వాక్యానుసారంగా జీవిస్తేనే మనము అంతం వరకు. ఎందుకంటే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 1 నెల, 2 నెలల వరకు సహించాలని ఉంది. అక్కడ ఏమని ఉందండి? అక్కడ అంతం వరకు సహించాలి, వాడే రక్షించబడతాడు. రెండవదిగా మనం ఏ విధంగా జయించగలుగుతామంటే, ప్రార్థనా జీవితం కలిగి మనం జయించగలుగుతాం అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ప్రతి శోధన నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు అంటే, నువ్వు ప్రార్థన చేయని దేవుడు అంటాడు అనమాట. ఎప్పుడైతే మనము వ్యక్తిగత ప్రార్థన జీవితం కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన ద్వారా ఈ సమస్యలన్నిటి నుంచి, ఈ మనుషులందరి నుంచి మనము జయించగలుగుతాం అన్నమాట. చూడండి, రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ మాటలు ఎప్పుడు రాయబడ్డాయండి? పోయిన సంవత్సరమా, లేకపోతే 2 సంవత్సరాల క్రితమా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మాట రాయబడింది. ఈ ప్రవచనము ఎప్పుడు ప్రవక్త ప్రవచించాడండి? ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రవచనం అలా వస్తుందన్నమాట. అంటే సమయం దగ్గరలోనే ఉంది. అందుకనే బైబిల్లో కొత్త నిబంధనలో యేసయ్య 2 మాటలు ఎక్కువగా పలుకుతాడు తన నోటి ద్వారా. ఏంటనంటే, పశ్చాత్తాప పడండి, దేవుని యొక్క రాజ్యము సమీపించుచున్నది.
ఈ రెండే మాటలు మీరు నూతన నిబంధనలో ఎక్కడ చూసినా యేసయ్య ఇదే మాట, ఈ రెండు మాటలు ఏ సందర్భం గురించి మాట్లాడినా, ఏ వాక్యం గురించి మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఈ రెండు మాటలు, ఈ రెండు సందర్భాలు ఖచ్చితంగా ఆయన దానిలో ఉంచుతాడనమాట, అదే పలుకుతాడనమాట. బైబిల్ మొత్తం ఇట్లో కూడా మనము కేవలం ప్రకటన గ్రంథమే ఆయన రాజ్యం సమీపించుచున్నది అని మనం అనుకుంటాం, కానీ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన రాజ్యము సమీపించుచున్నది, పశ్చాత్తాపము పడండి అని ఉంటుంది. మూడవదిగా చివరి విషయం ఏంటంటే, మన ప్రయాసము దేవుని యొక్క రాజ్యం కొరకు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మనము అంతం వరకు సహించినట్లయితే మనము రక్షించబడతాం అన్నమాట. ఈ మూడు విషయాలు చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. ఏంటంటే మొట్టమొదటిగా మీరు నేర్చుకుంది పవిత్రమైన జీవితము ద్వారా మనము వీటిని రక్షించబడగలుగుతాం. ఎలా దేవుని యొక్క మాటకి మనము విరుద్ధంగా వెళ్ళకూడదు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు అమెరికా ప్రాంతంలో కానీ, ఆస్ట్రేలియా ప్రాంతంలో కానీ, ఇంకా వేరే పాశ్చాత్య దేశాలలో ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, అబార్షన్ కూడా చేసుకోవచ్చు పెళ్లి కాకముందు. అక్కడ ఎవరు కూడా ఏమన్నారు. ఇవన్నీ బైబిల్కి విరుద్ధమా, లేకపోతే బైబిల్ చేయమని చెప్తుంది? విరుద్ధం. వీటిని కనుక మనం పాటించకపోతే, వీటిని కనుక మనం సహించకపోతే మనం అంతం వరకు ఉండలేము. ఆ సహనం మనకి ఉండదన్నమాట. ఖచ్చితంగా దేవుని యొక్క మాట మీద మనము నిలబడి ఉండాలన్నమాట. రెండవదిగా మీరు ఏం నేర్చుకున్నారండి? ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనా జీవితం ద్వారా మనం ఖచ్చితంగా అంతం వరకు సహిస్తాము, మనము ఖచ్చితంగా రక్షించబడతాం అన్నమాట. మూడవదిగా మీరు నేర్చుకుంది ఏంటి ఈరోజు? మన ప్రయాసం. దేని గురించి ప్రయాసం? తినటానిక? దేవుని కొరకు, అంటే దేవుని రాజ్యం కొరకు మనము ప్రయాసం పడాలి. మన డబ్బు సంపాదించుకోవటం కోసము, ఇల్లు కట్టుకోవటం కోసము, వీటి కోసం మన ప్రయాసం కాదు, కానీ దేనికోసం మన ప్రయాసం ఉండాలి? దేవుని రాజ్యం కోసం మన ప్రయాసము ఉండాలన్నమాట. మీకు ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. 2 రోజుల క్రితము నా స్టూడెంట్స్తో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే నా పరిస్థితి అంతా కూడా వాళ్ళకి తెలుసు అన్నమాట. ఒక వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయా యేసయ్య, డాన్ అన్న అన్ని విధాలుగా నీ రాజ్యం కోసం కష్టపడుతున్నాడు, ఏ విధంగా అయితే కష్టపడుతున్నాడో అన్నీ కోల్పోతున్నాడు తన జీవితంలో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నా హృదయంలో ఏమనిపించిందంటే, సంతోషం అనిపించింది. ఎందుకనంటే ఈ లోకానికి సంబంధించినవన్నిటిని నేను కోల్పోయాను, కానీ నా యేసయ్యని మాత్రం నేను కోల్పోలేదు. ఇదే నాకు ఒక గొప్ప సంతోషము, గొప్ప నిరీక్షణ అన్నమాట. కాబట్టి ఈ విషయాలను కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు చాలా కఠినముగా ఉండబోతున్నాయి. దానికి సిద్ధంగా దేవుని యొక్క క్రీస్తు సంఘము సిద్ధంగా ఉండకపోతే మనం వాటిని మనము ఎదుర్కోలేమన్నమాట. కాబట్టి కరోనా ఏ విధంగా అయితే వచ్చేసిందో విపత్తు చెప్పొచ్చిందంటే ఏమన్నా, ఇవన్నీ కూడా విపత్తులు, ఇవన్నీ కూడా కష్టాలు చెప్పకుండానే వస్తాయి. కాబట్టి దీని నుంచి ఎవరు మనల్ని కాపాడుతున్నాడు? ఆ దేవుడే. ఎలా కాపాడుతున్నాడు? తన మాట చెప్పి మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు ఈ చిన్ని మాటలను దీవించును గాక. మన మధ్యన దైవ సేవకులు ఉన్నారు, పాస్టర్ జాన్ శామ్యుల్ గారు, వారు వాక్యాన్ని అందిస్తారు.